సమాజంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ నెలకొల్పిందని సంస్థ చైర్మన్ టి శివశంకర్రావు తెలిపారు. కాకినాడ రూరల్ వలసపాకల గ్రామ పంచాయతీలో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు సంస్థ చైర్మన్ టి శివశంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో మహిళలు వ్యాపార రంగంలోకి రాణించాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రతి గ్రామంలో ట్రైనింగ్ క్లాసులు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ జీఎండీ సిహెచ్ గణపతరావు, మాజీ సర్పంచ్ గింజాల శ్రీనివాసరావు, జనసేన నాయకులు సలాది శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రాధాన్యత ఉంది కాబట్టి వాళ్ళ మీద 5% అదే కష్టం కదా, అదే కష్టం. ఈరోజు కాకినాడలో జరుగుతున్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఇది ఒక నెల రోజులు జరుగుతున్న కార్యక్రమం. ఇది ఎలా జరుగుతుంది అన్నది పరిశీలించడానికి నేను ఎంఎస్ఎంఈ చైర్మన్గా ఇక్కడ రావడం, నాతో పాటు కాకినాడ జీఎం గారు గణపతి గారు ఇక్కడ అందరితో కూడా చర్చించాం, పరిశీలించాం. మంచి మోటివేషన్తో మా వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా వ్యాపార భాగస్వామిగా మారాలని చెప్పేసి, వ్యాపారస్తులు మారాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ ప్రభుత్వం వారు ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించారో, కూటమి ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 2030కి ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యాపారస్తులు తయారు కావాలన్న లక్ష్యం, గమ్యం దిశగా ఈ మహిళలందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. మంచి ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళ ఉత్సాహం నాకు కనబడింది, నమ్మకం కనబడింది. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వ్యాపార భాగస్వాములుగా మారతారన్నటువంటి ఒక సంతోషంతో నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ.